ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సుడిగాలి పర్యటనలతో 10 క్లస్టర్ల పరిధిలో నిర్వహించిన మహానాడు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే. మదనపల్లిలో తీవ్ర ఉద్దేశిత ఆపరేషన్ వికటించి మృత్యువాత పడ్డ రైతు. ఆసుపత్రి ఎదుట బైఠాయించిన నిరసన తెలిపిన భరత కుటుంబం. అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్న బీజేపీ సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి రాష్ట్ర ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహానాడు పరిశీలకులు నెట్టెం వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ సర్కిల్లో తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. సంక్షేమం అంటే భారతదేశంలో మొదటగా ప్రవేశపెట్టి ఆంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా నేటికి చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్పూరి గాంధీ, శ్రీరామ వినోద్, జెసిబి వేణు, మంగళ ప్రభాకర్, ఐటీడీపీ నాయకులు శ్రీరామ్, వాల్మీకి, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సోమశేఖర్ నాయుడు, మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, జాఫరున్నిసా, భారతీయ నాయుడు రాటకొండ, వేమయ్య, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నటరత్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భమున 104వ జయంతి సందర్భమున మనమందరము కలిసి, వాస్తవం చెప్పాలంటే భారతదేశానికే ఆదర్శవంతమైన నాయకుడు. పార్టీ స్థాపించింది వ్యక్తిగత స్వలాభం కోసం కాదు, పార్టీ తీసుకొని వచ్చింది సొంత అజెండా కోసం కాదు. పార్టీ తీసుకొని వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసం. ఏమేమి మనిషికి మంచి గుడ్డ ఇవ్వాల, ఒక ఇల్లు ఇవ్వాలి, నీడ ఇవ్వాల, 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వాల, రైతులకు పూర్తి స్థాయి 50 రూపాయలకే కరెంట్ ఇచ్చేటట్టుగా పూర్తి స్థాయిగా ఒక ఆలోచనతో, ఒక ధ్యేయంతో పనిచేసిన మనిషి ఎన్టీ రామారావు గారు. ఆయన మన అందరికీ ఆదర్శం. అటువంటి మహనీయులకు మనము మన పిల్లలకి ఆదర్శంగా తీసుకొని మనం ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మనమందరము కలిసి ముందుకు నడవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, యావత్తు 5 కోట్ల ఆంధ్రుల తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన చరిత్ర నందమూరి తారక రామారావు గారిని సవినయంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి జోహార్ అన్న ఎన్టీఆర్. నిన్న ఈరోజు మహానాడు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో 10 క్లస్టర్లు ఉన్నాయి. 10 క్లస్టర్లో కూడా చాలా ఘనంగా పండుగ జరుపుకున్నారు. ఈరోజు నిన్న జరిపారు, ఈరోజు జరుపుతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మా మదనపల్లి కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ అన్న వెంకటేష్ అన్న గారు, నెట్టం వెంకటేష్ అన్న వచ్చారు. నేను ధన్యవాదాలు అన్న. నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు. పార్టీలో ఉన్న నాయకులకు అందరికీ బలోపేతం చేస్తూ అందరితో కలిసి నడుస్తున్నారు. రేపు ఇప్పుడు అందరూ తమ తమ క్లస్టర్లో వెళ్ళి మీ కార్యక్రమాలు బాగా చేసి ఈరోజు మొత్తం మహానాడు జయంతిని జయప్రదం చేయాలని కోరుతున్నాను. మదనపల్లిలో ఆపరేషన్ వికటించి రైతు మృతి చెందిన విషాదకర సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి చూసింది. రొంపిచెర్ల మండలం వారణాసిపల్లికి చెందిన రైతు శ్రీనివాసులు నాయుడు వీపుపై గడ్డ రావడంతో ఆపరేషన్ చేయించుకోవడానికి మదనపల్లికి వచ్చాడు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో బుధవారం ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ ఆపరేషన్ వికటించడంతో రైతు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్లో ఉంచారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం రైతు శ్రీనివాసులు నాయుడు మృతి చెందడాన్ని వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఉదయం నుండి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని దేశాయ్ హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. హాస్పిటల్ వైద్యులు ఏ విధంగా ఆపరేషన్ చేస్తారో చెప్పాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తెలుగుదేశం యువ నాయకులు శ్రీరామ్ చిన్నబాబు, వైసీపీ నేత హర్ష తదితరులు హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి రాజీ కుదిరించే ప్రయత్నం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబ సభ్యులు రాజీకి ఒప్పుకోకపోవడంతో సంఘటన స్థలానికి మదనపల్లి 1-2 పోలీస్ స్టేషన్ సిఐలు మొహమ్మద్ రఫీ, రాజారెడ్డి, డీఎస్పీ పావని చేరుకుని విచారణ చేపడుతున్నారు.
ఫ్యామిలీ మొత్తం మోసుకొని ఇక్కడే సూసైడ్ చేసుకుంటాం. మీరు ఇక్కడ ఆపగలరేమో, వీధికి ఒకరు పోయి సూసైడ్ చేసుకుంటాం పెట్రోల్ పోసుకొని. చెప్తాను, న్యాయం చేయకపోతే పెద్దోళ్ళకే న్యాయం కాదు, సామాన్యునికి న్యాయం కావాలి. మాది తప్పుంటే మాట్లాడండి, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను గొడవలు చేయట్లేదు, మేము సామరస్యంగానే అడుగుతున్నాం. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి గొంతు చించుకొని అడుక్కుంటాడు. ఒరే నాయన, మీరు ఏ ప్రొసీజర్ చేయనరా, బీపీ టెస్ట్ ఎవరు చేయరు ఇయ్యరా అంటారు కదరా. ఒక నా కొడుకు ఏమన్నా ఉందారా ఇక్కడది ఆడరాగే వస్తారు. ఏమిరా మధ్యస్థానం చేసేది మేము, ఏమిరా మధ్యస్థానం చేసేది? మరి నేనేమన్నా మిమ్మల్ని ఏం తిడతానన్నారా? నిన్న 10 గంటలకు ఈప్లో గడ్డలేసి ఇక్కడ 200 గడ్డలేసి 4 రోజులకు ముందు వచ్చినాడు. చెకప్ చేసినారు. చెకప్ చేసిన తర్వాత ఆ రోజే చేస్తామన్నారు. మాకు డబ్బు ప్రాబ్లం అయ్యి నిన్న 2 దినాలు సరి చేసుకొని వస్తామన్నాం. నిన్న వస్తాను ఓకే అన్నారు. 15,000 డబ్బు కట్టించాను. 5,000 ఇస్తామంటే 15,000 డబ్బు కట్టించుకున్నారు. ఈ మనిషిని బీపీ చెకప్ చేసిందా, షుగర్ చెకప్ చేసిందా, హార్ట్ చెకప్ చేసిందా. మొన్న చేసినాం కదా, సరిపోతే లేని చెప్పినారు. తుమ్ముకొని పోతే ఆపరేషన్ చేసి ఒక అరగంటకంతా పక్క రూమ్ లేక దొరకొచ్చారు. అని వచ్చి కడుపుతారు. అదరా మళ్ళీ పరిగెత్తా ఆపరేషన్ థియేటర్ దొరకలేదు. ఆపరేషన్ థియేటర్ దొరుకుతుంది. డాక్టర్ ఫోన్ చేస్తే ఎలబారిపోయిన తిప్పాలి. డాక్టర్ ఎలబారిపోతే ఒక అరగంటకు 3/4 గంటకు వచ్చాడు. మళ్ళీ ఆపరేషన్ చేసి డాక్టర్ చేసేసి వెళ్ళిపోయినాడు. ఎమర్జెన్సీ ఫోన్ చేసినా రాలా. ఎమర్జెన్సీ ఫోన్ చేస్తే కూడా రాలా. మళ్ళీ ఎవరో పోయి కారు ఎత్తుకొని మళ్ళీ తొడుకొని వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి పెట్టుకున్నారు. ఏదేదో చేసినారు. ఏం చేసినా కూడా మళ్ళీ నా కొడుకును మా ఇంకో బావాడిని 2 లోపల పిలిచి ఏదో హార్ట్ ప్రాబ్లం అయిపోయింది, మేమేం చేయలేము అనేసింది చెప్పేశారు. అప్పుడు మా వాళ్ళు అందరూ నేడిచేసారు. అప్పుడు హాస్పిటల్లో ఉంటే స్టాఫ్ మొత్తం వచ్చేస్తే ఈయనప్పటికి ఎవరికి ఫోన్ చేసినా మనకు తెలుసు. 100-200 మంది ఆ నాయకులు ఈ నాయకులు 2 పార్టీ నాయకులు అందరూ వచ్చేసినారు. వాళ్ళ పేర్లు మనకు తెలుసు. వచ్చేసిన మమ్మల్ని సర్దుకొని మాకు 2 గంటల టైం ఏంటి, మీ బిడ్డను బతికిస్తామని చెప్పినారు. అక్కడ బాసారెడ్డి అంటే ఆ డాక్టర్ ఇవ్వడం మోడర్న్ హాస్పిటల్ వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళే తొడుగు మేము తీసుకోవాలి, మేము బతికిస్తామని 2 గంటల టైం ఏంటి తొడుకొని వెళ్ళిపోయినారు. తొడుకొని పోయిన తర్వాత ఆడపోతే 3 గంటలకు ఆడిపోతే డాక్టర్ లేడు, ఎవరు లేడు. కళ్ళకు ఒత్తులు వేసినారు. ఎందుకంటే పోతా ఉన్నాయి అని ఒత్తులు వేసినారు. అని వచ్చినాము. అప్పుడు అడిగినా నేను 2 గంటలు టైం ఇచ్చినారమ్మా అన్నారు. 2 గంటలు పోయింది, 3 గంటలు పోయి తెల్లారి వచ్చినా నేను. తెల్లారి నుంచి ఇక్కడ ఫీనింగ్ చూపించింది కానీ వాడు డాక్టర్ బయట రావాలా. వాడు జాతీయ నోడు 2 గంటల టైం అడగచ్చునా? సర్లే చెప్పుమా. 2 గంటల టైం చనిపోయినాడని చెప్పినారు. మార్నింగ్ సార్ మార్నింగ్ చెప్పినారంట. మార్నింగ్ ఎందుకు చెప్పాలో? వాడు నిన్న పోయింది ప్రాణం అన్నారు కదా. నిన్ననే ఇచ్చేయాలి కదా. నువ్వు జాతీయ నోడు అయితే వాడు డాక్టర్ అవుతే వాడి నమ్మకం వాడు పుట్టింటే నువ్వు చెప్పాలి కదా. ఏంది ఒకరిని ఇట్లా డాక్టర్ తిడతాడేది నేను. ఇప్పుడు ఏం కావాలి మాకు న్యాయం కావాలా. 2 గంటల ప్రాణం అన్నారు. 2 గంటల ప్రాణం లేదు. వాడు ఏం మాకు వాడు మా ముందర వాడు రావాలా డాక్టర్. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీత ఎన్టీఆర్ అని శాసనసభ్యులు షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్లు పేర్కొన్నారు. మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ సమావేశ మందిరంలో గురువారం స్టెఫ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు సినీ రంగంలో అపూర్వమైన కీర్తిని సాధించడమే కాకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. 1949లో మన దేశం సినిమాతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన
సామాజిక, చారిత్రక, పౌరాణిక చిత్రాల్లో నటించి కోట్లాది ప్రజల అభిమానాన్ని సంపాదించారని తెలిపారు. ముఖ్యంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరమశివుడు వంటి పాత్రల ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రాజకీయ నాయకుడిగా కూడా ఎన్టీఆర్ ప్రజా సంక్షేమానికి విశేష కృషి చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. పరిపాలనా వైకేంద్రీకరణలో భాగంగా తాలూకాలను మండలాలుగా విభజించి గ్రామీణ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశారని చెప్పారు. మహిళలకు ఆస్తుల సమాన హక్కులు కల్పించడం, ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం వంటి నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంక్షేమ పాలనకు మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు. మహిళా విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం శాఖ అధికారి నాగభూషణం, డిఎల్డిఓ లక్ష్మీపతి, జిల్లా క్రీడల అధికారి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆయన మాట ఒక జీవోలాగా నడిపించాడు. ఆయన ప్రతి క్షణం ఎక్కడైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచనకి అమలు చేశాడు. ఆ ఆలోచన తన మనసులో కానీ తన మెదడులో కానీ పెట్టుకోలేదు. ప్రజలకు ₹2 కిలో బియ్యం ఇవ్వాలనుకున్నారు. ఎంతోమంది అప్పుడున్న అధికారులు కాదు, జరగదంటే కూడా లేదు, ఇవ్వాల్సిందే అని ఒకే మాటతో. ఆడబిడ్డలకు ఆస్తిలో సమానత్వం అన్నారు. ఖచ్చితంగా సమానత్వమే జరిగింది. అదే కాకుండా పరిపాలన దక్షత ప్రజలకు అంకితము, ప్రజల కోసం ఉండాలా, కానీ మా వ్యక్తిగత రాజకీయ నాయకులకు వాళ్ళ అవసరాలకు కాదు, ప్రజా అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్టేట్ ఫంక్షన్గా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలిసినట్టుగా తెలుగు ప్రజలే కాదు, ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో చాలా గొప్ప పేరున్న మనిషి జయంతి ఈరోజు. భారతదేశంలో సినిమా రంగం కొత్తగా అభివృద్ధి చెందినప్పుడు 1949 సంవత్సరంలో ఫస్ట్ టైం ఒక సినిమాలో యాక్ట్ చేసి ప్రజల వరకు ఆయన కళని వెళ్ళిన మనిషి ఎన్టీఆర్ గారు. మన అందరికీ తెలుసు, హీ వాజ్ బోర్న్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగం అది. 1923 సంవత్సరంలో ఆయన ఎమ్మెల్యే బంగపల్లి సాజన్ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, all the public participants, dear students, I pay my deepest respect and gratitude on the NTR Jayanti today. Gauraniya NTR Garu, who was not only a prominent film personality but also మదనపల్లి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మహానాడు వేడుకలు నేడు రెండో రోజు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మహానాడు పరిశీలకులు నెట్టెం వెంకటేశ్లు పాల్గొన్నారు. పరిణయ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న మహానాడు వేడుకలలో పాల్గొని ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సందడి చేశారు. అనంతరం రఘుపతి నాయుడు ఆధ్వర్యంలో జీనత్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న మహానాడు వేడుకలలో పాల్గొని కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అమర్ రహే జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. రామకృష్ణ ఆచారి దంపతుల ఆధ్వర్యంలో ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న మహానాడు వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం కురవంకలు నిర్వహిస్తున్న మహానాడు వేడుకలలో పాల్గొని కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి మహానాడు వేడుకల ప్రత్యేకత గురించి వివరించారు. సిటిఎం శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న మహానాడు వేడుకలలో పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ చలనచిత్ర నటుడుగా తెలుగువారికి పరిచయమైన నందమూరి తారక రామారావు రాముడిగా, కృష్ణుడిగా, ఈశ్వరుడిగా పాత్రలలో అందరినీ మెప్పించి జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన సినీ హీరోగా ఖ్యాతికి ఎక్కిన నందమూరి తారక రామారావు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి పేద ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారని కొనియాడారు. సిటిఎం క్లస్టర్ పరిధిలో నిర్వహిస్తున్న మహానాడు వేడుకలు ఘన విజయం చేసిన తెలుగు తమ్ముళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, డైరెక్టర్ సోమశేఖర్ నాయుడు, పోతపోలు సుధాకర్, రెడ్డి స్వామి, చెల్లా నరసింహులు, రామ్మూర్తి, చలపతి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు, వినోద్, బెల్లిరెడ్డి ప్రసాద్, రెడ్డి రాయల్, రాజ్ కుమార్, జాఫర్ ఉన్నిసా, వేమయ్య,
రఘుపతి నాయుడు, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, జీవి నాయుడు, ఈశ్వర్ నాయుడు, శంకర్ నాయుడు, శ్యామలమ్మ, మోహన్ రెడ్డి, రమేష్ రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, మల్లికార్జున నాయుడు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అన్ని క్లస్టర్లు ఏదైతే క్లస్టర్ 4 అదే విధంగా క్లస్టర్ 5 ఇప్పుడు క్లస్టర్ 3కి రావడం జరిగింది. అదే విధంగా క్లస్టర్ 6 విజిట్ చేశాం. ఇప్పటికే 5 క్లస్టర్లు విజిట్ చేశాం. తెల్లవారు నుంచి 1 గంట వచ్చింది క్లస్టర్ 4లో 5లో కూర్చోవడం జరిగింది. ఈరోజు ఈ మహానాడు కార్యక్రమానికి క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు, అదే విధంగా కో క్లస్టర్ సాయి, అదే విధంగా పోతుగోలు, కొండామాలపల్లి మరియు అదే విధంగా కొత్తవారిపల్లి, దుబ్బిగానపల్లి మనందరి అభిమాన నాయకులు, పెద్దలు, గౌరవనీయులు ఎమ్మెల్యే షాజాన్ బాషా గారికి క్లస్టర్ 3 తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పెద్దలందరూ కూడా పోయి వాళ్ళ స్థానాల్లో కూర్చుంటే మీటింగ్ సజావుగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ పోయి కూర్చోవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమం మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా వస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి హైబ్రిడ్ విధానంలో మదనపల్లి నియోజకవర్గంలో ఎన్నో 10 పైన కళ్యాణ మండపాల్లో జరుగుతున్నారని మన గౌరవ శాసనసభ్యులు ఈ రోజు క్లస్టర్ 3కి చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమానికి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మా అందరూ నాయకులు అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పైన వాళ్ళందరూ నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా నిమ్మనపల్లి బస్టాండ్ కూడలిలో సీనియర్ తెదేపా నాయకులు కలిసి జెండాను ఆవిష్కరించారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు వెన్నంట ఉంటారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ప్రజల నాయకులు వెంట ఉండాలని మదనపల్లి శాసనసభ్యులు తెలిపారు. గురువారం నిమ్మనపల్లి జాహిద్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం మహానాడు నందమూరి తారక రామారావు గారు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న మీడియాతో మాట్లాడుతూ తెదేపా నాయకులంతా ఐకమత్యంగా ఉంటూ వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ప్రాణాలను చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్ వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న, మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున, మాజీ జడ్పీటీసీ చింతపర్తి రెడ్డపరెడ్డి, వసంత మునిరత్నం, సుజాత, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎంసీ సుధాకర్, మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి బహుదా, ప్రాజెక్ట్ చైర్మన్ కె దేవేందర్ రెడ్డి, జయప్ప, మాజీ సర్పంచ్లు ఎం రెడ్డప్ప, రమణ, మహమ్మద్ రఫీ, మండల యూత్ ప్రెసిడెంట్ శివకృష్ణ, విజయ్ శంకర్, గోపి, హరిబాబు, మల్లికార్జున రెడ్డి, మణి, చంద్రగంట, మురళి, పిల్లి, రమణ, చంద్రారెడ్డి, గోపాల్, రామచంద్ర, కాసిం, షఫీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం ఇంత బాధ్యతగా, ఇంత బాగా ప్రతి ఒక్క చోట చాలా బాధ్యతగా కార్యక్రమం చేస్తున్నాను. నేను ఆదర్శవంతమైన నాయకుడు. మీతోనే తెలుగుదేశం పార్టీ ఎదిగింది. మీతోనే తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళా పాలనలో వచ్చింది. మీరందరూ కలిసి పనిచేశారని తెలుగుదేశం పార్టీ అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు, శాసనసభ్యులుగా నేనైనారు. దీనికి కారణం మీరు ఉంటేనే మన అందరి జీవితం, మన అందరి ఐక్యత, మన అందరి విలువలు ఈరోజు ఆయన అంటే మన భారతదేశంలో తెలుగు వారి వారికి గుర్తింపే లేదనమాట. మన మద్రాసులో ఉన్నప్పుడు మద్రాసులు అనేవాళ్ళు కానీ తెలుగు వారికి చాలా చులకగా తెలుసు. భారతదేశం మొత్తం రాష్ట్రంలో కూడా ఆ చులకలనే భావనను తొలగించి ఈరోజు తెలుగు వాడనే వాళ్ళు ప్రపంచ పటంలో నిలిపిన ప్రఖ్యాత నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన
ఆయన పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ 9 నెలల పార్టీని పెట్టి అధికారం తీసుకొచ్చిన తర్వాత అందరికీ రాష్ట్రంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం అగ్రనేత పినరాయి విజయన్ నివాసాలపై కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అప్రజాస్వామికంగా జరిపిన దాడుల్లో సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ఖండించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ కేరళలో కాంగ్రెస్ కుమ్మక్క ఈడీని ఉసిగొల్పి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తూ దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా వాడుకుంటోందని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురి చేసేందుకే ఇటువంటి దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. కేరళలో ప్రజాదరణ కలిగిన పినరాయి విజయన్ ప్రతిష్టను భంగపరచడానికే కేంద్రం ఈ కుట్రలకు తెరలేపింది. ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఇలాంటి దాడులను దేశ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని, ప్రజాస్వామ్యంపై దాడులను తక్షణమే ఆపాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం మానుకోకపోతే ప్రజాస్వామ్యవాదులను, ప్రజలను సమీకరించి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరిశర్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నంలో భాగంగా సిపిఎంను ఇబ్బంది పెట్టాలని చెప్పి చాలా సందర్భాల్లో ఎదురుదెబ్బలు తిన్నటువంటి బీజేపీకి ఏమాత్రం సిగ్గు లేకుండా ఈరోజు కేరళ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో, దేశంలో అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్ది పేదరికాన్ని నిర్మూలించినటువంటి వ్యక్తిగా ఈరోజు మన్ననను పొందుతున్నటువంటి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి విజయన్ పైన ఈడీని ఉసిగొల్పి దాడులకు తెగపడడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆమ్ ఆద్మీ పార్టీని కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, వైసీపీని, తెలుగుదేశాన్ని, చివరికి అన్ని రకాల పార్టీలని కూడా బెదిరించి వాళ్ళను లోపరుచుకున్నటువంటి ఈ బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేదానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న కేరళలో జరిగినటువంటి సంఘటన. పినరాయి విజయన్ ఇండ్ల మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా ఈ ఈడీ అధికారుల్ని తరిమికొట్టినటువంటి పరిస్థితి మనం దేశం అంతా కూడా చూసింది. వాళ్ళు చేసినటువంటి దాడుల్లో ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకి తగిన ఆధారాలు నిరూపించలేకపోయినారు. అయినప్పటికీ ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నమే జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య హక్కులకి చాలా తీవ్రమైనటువంటి ఆటంకం బీజేపీ కలిగిస్తూ ఉంది. ఆ బీజేపీతో కేరళ మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన మిడ్స్ సెట్ 2026 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ల కౌన్సిలింగ్ ఈ నెల 27వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మిడ్స్ డీమ్డ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ ప్రెస్ మీట్లో తెలిపారు. బీటెక్, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాల్లో కౌన్సిలింగ్ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆప్షన్ ఎంట్రీ, అడ్మిషన్ గైడెన్స్ మరియు సీట్ అలాట్మెంట్ వంటి అంశాలు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికేట్లు, మిడ్ సెట్ స్కోర్ కార్డ్ మరియు గుర్తింపు పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. కౌన్సిలింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు కళాశాల అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ తెలిపారు. ప్రెస్ మీట్లో ప్రో ఛాన్సలర్ ద్వారకానాథ్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.